ప్రస్తుతం మొత్తం ఇక్కడికి వచ్చిన వారందరినీ పంపా కంటిన్యూ అరెస్ట్ చేస్తున్నారు. బయట ప్రాంతాల నుంచి వచ్చారని చెప్తున్నారు. ఇప్పటికే క్యాంప్ ఆఫీస్ దగ్గుబాటి ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఎవరైతే ఉన్నారో జనాలు ఇక్కడికైతే చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. డిఎస్పీ ఇక్కడ స్వయంగా రంగంలోకి దిగాడు చెప్పవచ్చు. అక్కడ ఎవరైతే ఉన్నారో బయట నుంచి వచ్చిన వారిని అరెస్ట్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. నలుమూలల నుంచి ఏదైతే ఉందో క్యాంప్ ఆఫీస్ వద్దకు వస్తారని చెప్పి పోలీసులు చాలా చోట్ల చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినప్పటికీ ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చూసుకొని వచ్చారని చెప్పవచ్చు. ప్రధానంగా ఇక్కడ ఉన్న వారిని పోలీసులు బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బయట ప్రాంతాల నుంచి వచ్చారని సమాచారం మేరకు పోలీసులు ఇక్కడ అయితే క్యాంప్ ఆఫీస్ నివాసం అంతా ఎవరైతే ఉన్నారో వారందరినీ చేస్తున్నారు. మరికొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఎవరైతే చూడొచ్చు ఇక్కడికి వచ్చిన గుంపులో ఉన్న వాళ్ళని తరిమేస్తున్నారు. అలాగే బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడికక్కడ అరెస్ట్ చేసి తీసుకున్నారు. ప్రధానంగా ఉదయం నుంచి ఒక హడావుడి టెన్షన్ వాతావరణం నుంచి ఎక్కడి నుంచి వచ్చారు? మదనపల్లి నుంచి వచ్చామన్నా. ప్రధానంగా మీ డిమాండ్ అన్న బహిరంగంగా క్షమాపణ చెప్తే మేమన్నా 2 రోజులు టైం ఇచ్చామండి. బహిరంగ క్షమాపణ చెప్తే ఇప్పటికే క్షమాపణ చెప్పలేదండి. బహిరంగంగా కావాలండి. అనంతపురం అడిగొట్టున్నా బహిరంగంగా క్షమాపణ చెప్పాలండి. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పినారు ఇప్పుడు వీడియో లేదండి. ఏదైతే బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. క్యాంప్ ఆఫీస్ కి ముట్టడికి ప్రయత్నించారు. ఆ ముట్టడి సమయంలో పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ప్రధానంగా తాము తిరుపతి, మదనపల్లి, తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చామని చాలా వరకు చెప్తున్న పరిస్థితి. దగ్గుబాటి క్యాంప్ ఆఫీస్ కొందరికి జూనియర్ అభిమానులకి తమ నిరసన వ్యక్తం చేశారు. వాటు సినిమా రిలీజ్ సంబంధంగా డీలర్షిప్ సంబంధించిన నాయకుడు ధనంజయ జరిగిన ఒక ఆడియో సంచలనం రేగిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. ప్రధానంగా ఏదైతే ఉందో వెంటనే ఆడియో రిలీజ్ బయటకు వచ్చినట్టే తనకు ఇది తను క్షమించాలని చెప్పి కూడా దగ్గుబాటి వైపు చెప్పినప్పటికీ అభిమానులు శాంతించలేదు. మరోవైపు డిమాండ్ ఏదైతే ఉందో ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రధానంగా ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. బహిరంగ క్షమాపణ చెప్పాలి, అభిమానుల మధ్య క్షమాపణ చెప్పాలని చెప్పి అభిమానులు క్షమాపణ చెప్పాలని చెప్తున్న పరిస్థితి. ఇక్కడికి ఎవరెవరు వచ్చారో అందరినీ ఇక్కడి నుంచి తరిమేస్తున్న పరిస్థితి. పోలీసులు ప్రధానంగా బయట నుంచి వచ్చారు. బయట నుంచి ప్రాంతాల వారే ఇక్కడికి వచ్చి ఆందోళన కొనసాగిస్తున్నారని చెప్పి ఒక పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఏనప్పటికీ ఒక టెన్షన్ వాతావరణం అనంతపురం ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ కి క్షమాపణ చెప్పాలని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ బహిరంగంగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి దగ్గుబాటి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ప్రధాన డిమాండ్గా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇప్పటికే క్యాంప్ ఆఫీస్కి వచ్చిన వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇప్పటికే క్షమాపణ ఏదైతే తాను మనసు సారీ అయినప్పటికీ మనసు ఇచ్చే విధంగా ఎవరైనా బాధపడితే సారీ అని చెప్పి కూడా ఎమ్మెల్యే దగ్గుబాటు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ వ్యాఖ్యలకు శాంతించదని జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు ఒకసారిగా ఇవాళ తాము ఇచ్చిన గడువు ముగినంతో ఇక్కడికి వచ్చామని చెప్పి చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన వారందరినీ ఏంటి వద్దా ఏంటి వద్దా
మదనపల్లి అంటే వద్దా అనంతపురంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటి ముట్టడికి యత్నించారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి పోలీసులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అభిమానులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే వార్ 2 సినిమా విడుదల సందర్భంలో దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యల ఆడియో రిలీజ్ బయటకు వచ్చిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గుబాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2 రోజుల టైం కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో దగ్గుబాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పకపోవడంతో దగ్గుబాటి ఇంటి ముట్టడికి యత్నించారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ప్రస్తుతం అనంతపురంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించినటువంటి విజువల్సే మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు అభిమానులని అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసులు క్యాంప్ ఆఫీస్ కొత్త వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అడ్డంకి చేస్తున్న పరిస్థితుల్లో జై అంటే నినాదాలు చేస్తున్నారు. క్యాంప్ ఆఫీసు ముట్టడికి వచ్చిన వారిలో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం ఎక్కడి నుంచి వచ్చాను మీరు? ఎక్కడి నుంచి? మదనపల్లి ప్రస్తుతం వీళ్ళంతా చూడొచ్చు మదనపల్లి నీటి వచ్చామని చెప్పి చెప్తున్నారు. ప్రత్యేక క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా ఎందుకు వచ్చారని తెలుసుకోవడం రాజీనామా చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు మదనపల్లి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపురం ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్ గారు వెంటనే క్షమాపణ కోరాలి. లేని పక్షాన సార్ మేము ఇష్యూ చేయడం లేదు సార్. మేము ఎమ్మెల్యే గారు ఇంతమంది డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకోరు. మరికొంతమంది ఉన్నారు. వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం వచ్చారో తెలుసుకునే ప్రయత్నం ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకునే ప్రయత్నం ఎక్కడి నుంచి క్షమాపణ కోరాలి. క్షమాపణ చెప్పకపోతే మేము మా ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి నుంచి వచ్చామండి. ఎంతమంది వచ్చారు? మేము దగ్గర 300 మంది వచ్చాం తిరుపతి నుంచి మాత్రమే. ప్రతి ఒక్క చోట నుంచి, ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి, ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమాని వచ్చారు. ఇవాళ మొత్తం చుట్టుపక్కల ఉన్నారు. చూడొచ్చు పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వస్తున్న పరిస్థితి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున క్యాంప్ ఆఫీస్ కి చేరుకుంటారు. ఎన్టీఆర్ నినాదాలు చేసి ఇక్కడికి చేరుకుంటారు. చూడొచ్చు జెండాలు చేతబూని ఇక్కడికి వచ్చిన పరిస్థితి. జై ఎన్టీఆర్ అంటూ వచ్చిన పరిస్థితి. చాలా చోట్ల ఎక్కడి నుంచి బయట ప్రాంతాల నుంచి వచ్చామని చెప్తున్నారు. ఎక్కువ భాగం బయట ప్రాంతాల నుంచి వచ్చామని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం చెప్పవచ్చు. ప్రస్తుతం ఏదైతే చూడొచ్చు ఒక టెన్షన్ వాతావరణం నేర్చుకొని క్యాంప్ ఆఫీస్ కాడికి పెద్ద ఎత్తున భారీగా తరలి వచ్చేసింది. జూనియర్ ఇక్కడికి తరలి వచ్చారు. జై ఎన్టీఆర్ నినాదాలు చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. క్యాంప్ ఆఫీస్ సమీపంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పూర్తి స్థాయిలో బయట ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చామని చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఎక్కడికక్కడ ఎన్టీఆర్ అభిమానులు అడ్డుకుంటున్నారు. చూడొచ్చు వారు ప్రధానంగా ఎమ్మెల్యే వచ్చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే నలుమూలల ఏదైతే ఉందో దగ్గుబాటి క్యాంప్ ఆఫీస్ సంబంధించి నలుమూలల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి వాళ్ళు పోలీసులు మాత్రం ఇక్కడి నుంచి వాళ్ళు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఇక్కడ చేరుకుంటున్నారు. వైల్డ్ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి వస్తున్న వారిని పోలీసులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం చూడొచ్చు పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ నిలవరిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వారిని పోలీసులు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతోంది. ప్రధానంగా ఏదైతే ఉందో వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన ఆడియో సంభాషణ బయటకు రావడంతో మొత్తం టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఆ రోజు నుంచి ఆడియో లీక్ అయినప్పటి నుండి పోలీసులు చూడొచ్చు. ఆడియో లీక్ అయినప్పటి నుండి
అప్రమత్తంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి వస్తున్న అభిమానులు పంపించేస్తున్నారు. పోలీసులు ఇక్కడి నుంచి తరిమి వేస్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది. ఇక్కడ ఉన్న వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. ఇప్పటికే నలుమూలల పోలీసులు బందోబస్తు పెట్టినప్పటికీ ఇక్కడ ఉన్న వారి అభిమానులు ఇక్కడి నుంచి తీసుకెళ్తున్న అభిమానులు చూడొచ్చు. ఏదైతే వాటు సినిమా రిలీజ్ జరిగిన ఘర్షణ మొత్తం ఒక టెన్షన్ వాతావరణం సృష్టిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మన కెమెరామ్యాన్ విజువల్లో చూపిస్తున్నాడు. ఏదైతే ఉందో ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడికక్కడ పోలీసులు అడ్డగిస్తున్నారు. ఒక్కసారిగా క్యాంప్ ఆఫీస్ కాడికి చేరుకోవడంతో వారందరినీ ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. క్యాంప్ ఆఫీస్ దగ్గర భారీ బందోబస్తు ఉన్నప్పటికీ పోలీసులు కళ్ళు కప్పి క్యాంప్ ఆఫీస్ వద్దకు చేరుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ వారిని పంపించేస్తున్నారు. ఇక్కడ ఉన్న మొత్తం ఎవరైతే ఉన్నారో వారందరినీ పంపిస్తున్నారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వచ్చారని చెప్తున్నారు. ఇప్పటికే పామిడి సమీపంలో హైదరాబాద్ నుంచి వస్తున్న వారిని ఆపేశారు. మరోవైపు తాము తిరుపతి నుంచి వచ్చామని చెప్పి కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. తిరుపతి నుంచి వచ్చామని ఇంతకుముందు మీడియాతో మాట్లాడిన వారు చెప్పిన పరిస్థితి మీడియాతో మాట్లాడారు. తాము బయట నుంచి వచ్చాం, తిరుపతి నుంచి వచ్చాం, మదనపల్లి నుంచి వచ్చామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్న వీళ్ళు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు ఇక్కడికి వచ్చిన వారిని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే మొత్తం ఒక టెన్షన్ వాతావరణం అయితే కనబడుతుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో క్యాంప్ ఆఫీస్ గారికి పెద్ద ఎత్తున అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేరుకున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, కెమెరామెన్ విజువల్స్లో చూపిస్తున్నాడు. ఇక్కడ వచ్చిన వారు ఏదైతే ఉందో పెద్ద ఎత్తున కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేరుకున్నారు. మరోవైపు పోలీసులు కూడా భారీగా చేరుకున్న ఎమ్మెల్యే డౌన్ అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా ఒక టెన్షన్ వాతావరణం అయితే క్యాంప్ ఆఫీస్ వద్ద నెలకొంది. ప్రస్తుతం జేఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఈ నినాదాలు చేస్తున్న వారిని కూడా చూస్తే ఇక్కడికక్కడ అడ్డుకుంటున్న వారిని పంపించి వేస్తున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ చూడొచ్చు, మొత్తం టెన్షన్ వాతావరణం కనబడుతోంది. టెన్షన్ వాతావరణం అయితే అనంతపురం నగరంలో క్యాంప్ ఆఫీస్ వద్ద కనబడుతోంది. ప్రస్తుతం పోలీసులకి వాళ్ళకి తోపులాట జరుగుతుంది. పోలీసులకి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి తోపులాట జరుగుతున్న పరిస్థితి ఉంది. పోలీసులు మీదికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దూసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు పోలీసులపైకి దూసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఎక్కడికక్కడికి నిలబడుతున్నప్పటికీ పోలీసులు అడ్డుకుంటారు. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ తరిమి వేస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు చూడొచ్చు అక్కడి నుంచి తరిమి వేయాలని చెప్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్న పరిస్థితి అయితే పోలీసులు స్పష్టంగా కనపడుతోంది. ఒక టెన్షన్ ఆధారం అయితే క్యాంప్ ఆఫీస్ వద్ద కనపడుతోంది. మొత్తం ఇప్పటికే క్యాంప్ ఆఫీస్కి సంబంధించి నలువైపుల పోలీసులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి. క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. ఇక్కడ వచ్చిన వారందరినీ తరిమి వేస్తున్నారు పోలీసులు. ప్రధానంగా చూడవచ్చు, మొత్తం పోలీసుల పనికి దూసుకొస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఘర్షణ వాతావరణం అయితే కొనసాగుతుంది. పోలీసులు వారిని నెట్టివేసే ప్రయత్నం చేస్తుంటే వారిపైకి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఇక్కడ వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అభిమానులు బయట నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎక్కడికక్కడ క్యాంప్ ఆఫీస్ చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్యాంప్ ఆఫీస్ దగ్గరలో పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ రావడంతో వారిని అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. ప్రస్తుతం లైవ్లో కెమెరామెన్ విజువల్స్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే పోలీసులకు వీరికి ఒక టెన్షన్ వాతావరణం జరుగుతూ ఉంది. వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన ఎమ్మెల్యే టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా చెప్తున్న ఎవరైతే ఉన్నారో ధనుంజయ నాయుడుతో జరిగిన సంభాషణ ఆడియో రిలీజ్ తర్వాత చెప్పవచ్చు. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి ఆయన క్షమాపణ బహిరంగంగా ఇంతవరకు కోరలేదు. మేము చెప్పిన దానికి ఆయన మా గడువు అయిపోయింది. సో మేము ఎన్టీఆర్ అభిమానులందరూ ఇక్కడ వాళ్ళ ఇంటికాడికి వచ్చేస్తే ఇక్కడ పోలీసు వారు మా అభిమానుల మీద దాడి చేస్తున్నారు. ఇది ఎంతవరకు ఇది మేము అడుగుతున్నాము.
ఎమ్మెల్యే నుంచి సారి అడుగుతున్నాం. ఆదోని నుంచి వచ్చారు, ఆదోని పోలీసులు ఇక్కడ ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. పోలీసులు ఇక్కడ ఉన్న వారిని వెంటనే అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. చూడవచ్చు పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు ఇక్కడ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని అడ్డుకొని వారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బయట నుంచి తాము పెద్ద ఎత్తున వచ్చామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. చాలా వరకు క్షమాపణ చెప్పాలని వీళ్ళ నుంచి డిమాండ్ వినపడుతుంది. చూడొచ్చు అభిమానులు ఎక్కడికక్కడ కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అరెస్ట్ చేసి తరలిస్తున్నారు పోలీస్ స్టేషన్కి. ఏదైతే ఉందో పోలీసులు అభిమానులు బయట నుంచి వచ్చిన ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులను అరెస్ట్ చేసి పంపిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడికక్కడ అభిమానులు అరెస్ట్ చేసి తరలిస్తున్నారు. బయట నుంచి తాము వచ్చామని చెప్తున్న పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారో బయట నుంచి వచ్చామని చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది. మీరు తడిపేట నుంచి వచ్చాం, మదనపల్లి నుంచి వచ్చామని చెప్పి చెప్తున్నారు. పోలీసులుకి సంబంధాలు చెప్తున్న పరిస్థితి. జేఎన్టీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం టెన్షన్ వాతావరణం జరుగుతుంది. ఎక్కడికక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అరెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు మనం ఫ్రేమ్లో ఏదైతే ఉందో లైవ్లోనే ఉన్నామో, లైవ్లో ప్రత్యక్షంగా చూపించే పరిస్థితి చూపుతాము. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడికక్కడ అరెస్ట్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. బయట ప్రాంతాల నుంచి తాము వచ్చామని చెప్పి చెప్తున్నారు. జేఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. క్యాంప్ ఆఫీస్ వద్దకి పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మొత్తం ఇక్కడికి వచ్చిన వారందరినీ కంటిన్యూ అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ కంటిన్యూ చేస్తున్నారు. బయట ప్రాంతాల నుంచి వచ్చారని చెప్తున్నారు. ఇప్పటికే క్యాంప్ ఆఫీస్ దగ్గుబాటి ఏదైతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఎవరైతే ఉన్నారో జనాలు ఇక్కడికైతే చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. డిఎస్పీ ఇక్కడ స్వయంగా రంగంలోకి దిగాడు చెప్పవచ్చు. అక్కడ ఎవరైతే ఉన్నారో బయట నుంచి వచ్చిన వారిని అరెస్ట్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. నలుమూలల నుంచి ఏదైతే ఉందో క్యాంప్ ఆఫీస్ వద్దకు వస్తారని చెప్పి పోలీసులు చాలా చోట్ల చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినప్పటికీ ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చూసుకొని వచ్చారని చెప్పవచ్చు. ప్రధానంగా ఇక్కడ ఉన్న వారిని పోలీసులు బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బయట ప్రాంతాల నుంచి వచ్చారని సమాచారం మేరకు పోలీసులు ఇక్కడ అయితే క్యాంప్ ఆఫీస్ నివాసం వద్ద ఎవరైతే ఉన్నారో వారందరినీ చేస్తున్నారు. మరికొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఎవరైతే చూడొచ్చు ఇక్కడికి వచ్చిన గుంపులో ఉన్న వాళ్ళని తరిమేస్తున్నారు. అలాగే బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారందరినీ అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడికక్కడ అరెస్ట్ చేసి తీసుకున్నారు. ప్రధానంగా ఉదయం నుంచి ఒక హడావుడి టెన్షన్ వాతావరణం. ఎక్కడి నుంచి వచ్చారు? మదనపల్లి నుంచి వచ్చామన్నా. ప్రధానంగా మీ డిమాండ్ అన్న బహిరంగంగా క్షమాపణ చెప్తే మేమన్నా 2 రోజులు టైం ఇచ్చామండి. బహిరంగ క్షమాపణ చెప్తే ఇప్పటికే క్షమాపణ చెప్పలేదండి. బహిరంగంగా కావాలని అనంతపురం అడిగి ఏంటి వద్దా ఏంటి వద్దా ఏంటి వద్దా